అమరులైన సమర యోధుల త్యాగమూర్తిని అనుక్షణం స్మరించుకుంటూ మన ముందు తరం దేశభక్తులు 1857 గౌరవ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ అధ్యక్షుడికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సర్దార్ పటేల్ బాబు ఇలాంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భాన్ని గుర్తిస్తున్నటువంటి గౌరవ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. స్వాగతిస్తూ గౌరవ అవార్డు శేఖరులు వ్యవసాయ వారి ప్రతి ఆలోచన ఆశ శ్వాస ఒకటి లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నా. రెవెన్యూ గౌరవ మంత్రులకు దినోత్సవ సంరంభానికి చేసినటువంటి గౌరవ మేయర్ గారికి ఎమ్మెల్సీ విజయ్ గారికి కేంద్ర గారికి ఇతర సింధు గారికి అతనిలో విధాన కూడా స్వాతంత్ర ఆకాంక్ష జాతి సేవలో అంకితం కావాలన్నటువంటి అదృష్టం సభ్యులు వెంబడి మిషన్ ఆహార భరత మాటగా వారి ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమమే. తెలంగాణ ధాన్యాగారంగా మార్చినటువంటి ఈ జిల్లాకు పూర్వ వైభవం తెచ్చే దిశలో అడుగులు వేస్తున్నటువంటి ఆ మహనీయుడు స్వాతంత్ర దినోత్సవ శుభవేళ పరస్పర శుభాకాంక్షలు ఆనందాన్ని పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీ కోటారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ వైపంలో ఆ కొండ నుంచి మరుసొచ్చేలా అన్నట్టుగా తెలంగాణ తిరుపతి మనకు వినిపిస్తోంది. అదంతా వండకాన్ని సమర్పిస్తూ ఉన్నారు. శ్రీనివాసరావు గారు అంతేనా? అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ డి శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ శ్రీ రవీందర్ రెడ్డి గారికి, మన జిల్లా ఎస్పీ శ్రీ విశ్వప్రసాద్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, ఇతర అధికారులకు, అన్ని శాఖల ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, రైతు సోదరులకు, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు నాకు నమస్కారాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్వాతంత్రమే పూర్తిగా దశాబ్ద కాలానికి పైగా అహింసాయుతంగా శాంతియుత పందాలో సాగించిన మన పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగాం. ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతంలోనే మనం ద్వితీయ శ్రేణి వారసులుగా పౌరులుగా బతకాల్సి వచ్చింది. ఎందరో అమరుల త్యాగ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకున్నాం. బంగారు తెలంగాణ సాధించే క్రమంలో ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించి వాటిని సమాంతరంగా తీసుకెళ్తూ దేశంలోనే 29 రాష్ట్రాలలో అత్యున్నతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది మొదటి ర్యాంకు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రావడం మనందరికీ గర్వకారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విశ్వాసం. అందుకే ఈ బడ్జెట్ తయారీలో మూస పద్ధతులు కాకుండా ఒక శాస్త్రీయ పద్ధతిలో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అన్ని శాఖల అధికారులతో మంత్రులతో కూర్చుండి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బడ్జెట్ కేటాయింపులు చేసి మొత్తం రాష్ట్రం బడ్జెట్ 1,30,415 కోట్లు ఈ సంవత్సరం మనం ఆమోదించుకున్నాం. చేసినటువంటి మూస పద్ధతిలో కాకుండా శాస్త్రీయ పద్ధతిలో బడ్జెట్ తయారు చేయడం వల్ల అందరు అధికారులతో మంత్రులతో చర్చించి గంట తరబడి చర్చించిన పిదప ఈ బడ్జెట్ తయారు చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నాన్ ప్లాన్ బడ్జెట్ ను తక్కువగా, అభివృద్ధి కోసం సంక్షేమం కోసం బడ్జెట్ ని ప్లాన్ బడ్జెట్ ని ఎక్కువగా తయారు చేసి శాసనసభలో ఆమోదం పొందడం జరిగింది. అయితే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రకృతి కొంత సహకరిస్తలేదు. గత 2 సంవత్సరాలుగా వర్షాలు లేక కూలీలు ఎవరైతే వ్యవసాయ రంగంలో ఆధారపడి ఉన్నారో వారిని ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకం కింద లక్షలాది మందికి మనం ఉపాధి కలిగించడం జరిగింది. ఆ విధంగా ఉపాధి కలిగించడంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తా ఉన్నాను. అంతేకాకుండా జాతీయ స్థాయిలో మన జిల్లా కలెక్టర్ గారికి జాతీయ స్థాయిలో కూడా అవార్డులు ఇవ్వడం ఎంతో గర్వకారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో నేను మనం చేస్తా ఉన్నాను. కొంత ఇబ్బంది కలుగుతా ఉంది. అందుకే నేను జిల్లా ప్రజలందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి వర్షాలు పడాలంటే ప్రకృతి మనకు సహకరించాలి. వాతావరణ సమతుల్యం కావాలి. వాతావరణ సమతుల్యం కావాలంటే భూభాగం మీద కనీసం 35% పచ్చదనం కనబడాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం 3 సంవత్సరాల ప్రోగ్రామ్ లో రాష్ట్రంలో 230 కోట్ల రూపాయలు 230 కోట్ల చెక్ మొక్కలు పెట్టాలని సంకల్పించారు. దాంట్లో భాగంగా మన జిల్లాకి ఈ సంవత్సరానికి 3,35,00,000 మొక్కలు పెట్టాలని టార్గెట్ 5 లక్షల చెట్లు పెట్టి రాష్ట్రంలోనే మన జిల్లా మొదటి స్థానం పొందడం జరిగింది చెప్పేసి కూడా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమంలో ఈ ఫలితాలు సాధించడానికి జిల్లా ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, జిల్లా ప్రజలకు, నాయకులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి, పోలీస్ అధికారులకు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను.
అందుకే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు గోల్కొండలో గౌరవ ముఖ్యమంత్రి గారు జెండా ఎగరవేసిన తర్వాత అవార్డ్స్ ప్రదానం చేస్తా ఉన్నారు. ఆ ప్రదానం చేసే కార్యక్రమంలో హరితారంలో మన జిల్లా మొదటి స్థానంలో వచ్చింది కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారికి మొదటి అవార్డు హరితహార అవార్డు ఈరోజు ఇవ్వబోతున్నారు. మనకందరి గర్వకారణం చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇంతేకాకుండా మన జిల్లాకు ప్రధానమైనటువంటిది సాగునీరు. మన జిల్లా సుమారుగా 8 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. అందులో 2,30,000 ఎకరాలు నిజాం సాగర్ కింద ఉంది. పోచారం కింద ఒక 18,000 ఎకరాలు, 1,50,000 ఎకరాలు. మిగతంతా వర్షాధార పంటలే. కానీ వర్షాలు లేక గత 2 సంవత్సరాలు ఇబ్బంది పాలయ్యాం. ఈ సంవత్సరం వర్షపాతం నార్మల్ రెయిన్ఫాల్ కంటే ఎక్కువనే కురిసింది. కానీ చెరువులు కుంటలు అనుకున్న స్థాయి లేదు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఒక చుక్కబడి నీరు రాలేదు. దానికి కారణం ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటకలో అక్రమంగా సక్రమంగా అనేక ప్రాజెక్టు కట్టి ఈరోజు పేపర్లో చూసే ఉంటారు, ఒక ఆర్టికల్ వచ్చింది. అనేక డ్యాములు, బ్యారేజీలు, చెక్ డ్యాములు, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టి మాంజర నది నుంచి వచ్చే వరద నీటిని సర్వస్వం వారే వాడుకుంటా ఉన్నారు. నిజాం సాగర్లకు చుక్కబట్టి రాలేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలు చేయడానికి, నిజామాబాద్ రైతాంగం 2 పంటలు పండించడానికి కడుపు నిండా కరెంట్ ఏదైతే ఇస్తున్నామో 9 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని గ్రామాలకు 24 గంటల కరెంట్ ఇస్తాం. దీనికి తోడుగా సాగునీరు వసతులు మెరుగుపరచాలన్న సంకల్పంతో గోదావరి నీటిని ప్రాణహిత, ఇంద్రావతి ఎక్కడైతే గోదావరి కలుస్తున్నాయో నీరు అక్కడే ఉంది. నిజామాబాద్ జిల్లా గడ్డ సస్యశ్యామలం కావాలంటే మాదిలో నీళ్ళు లేవు, గోదావరి కూడా నీళ్ళు లేవు. కానీ గోదావరిలో కలుస్తున్నటువంటి ఉపనది ప్రాణహిత, ఇంద్రావతి దగ్గర నీళ్లున్నాయి. ఆ నీటిని తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా, మిడిమాన డ్యామ్ ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా హల్దీవాగు బాగులు వేసుకుంటే ఒక చుక్క బట్టు కూడా వృధా కాకుండా నిజాం సాగర్కి వస్తాయి. ఆ పని ఇప్పటికే మిడిమాన డ్యామ్ నుంచి మల్లన్న సాగర్ వరకు టనలు, గ్రావిటీ కాలువ తవ్వే కార్యక్రమం ఇప్పటికే 70% పూర్తయింది. వచ్చే సంవత్సరంలో మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్ నింపేటువంటి మాట ఖాయమని చెప్పేసి కూడా మీకు అందరినీ మనం చేస్తా ఉన్నాను. ఆ విధంగా 2,30,000 ఎకరాలు నిజాం సాగర్ ఆయకట్టు స్థిరీకరించుట, అంతేకాకుండా నిజాం సాగర్ ఆయకట్టు కానటువంటి ప్రాంతాలు కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, జుక్కల్, బాల్కొండ, ఆర్మూరు, బాన్స్వాల కొంత భాగం నాన్ కమాండ్ ఏరియా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క గుంట భూమి కూడా సాగునీరు అందకుండా ఉండకూడదని మమ్మల్ని ఆదేశించారు. దానికి అనుగుణంగా అంచనాలు తయారు చేపిస్తా ఉన్నాం. ఈ 2,30,00,000 ఎకరాలు నిజాం సాగర్ ఆయకట్టే కాకుండా మరొక 4,60,000 ఎకరాలను నాన్ కమాండ్ ఏరియాతో నీళ్లు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా ప్రజల పాదాలు పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నాం. ఇది జరిగి తీరుతుంది. మల్లన్న సాగర్ ఎవరు అడ్డపడ్డా, ఎవరు ఆపినా వారు ఆగదు. వచ్చే సంవత్సరం లోపల నిజాం సాగర్ డ్యామ్లో నీరేసి నిజాం సాగర్ ఆయకట్టుకు 2 పూటల నీరిచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. తప్పనిసరిగా అది సాధిస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాలువ రిపేర్ కోసం కూడా నిజాం సాగర్ మెయిన్ కాలువ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ బ్రహ్మాండంగా రిపేర్ చేసుకుంటా ఉన్నాం. నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అడిగి ఇంకా డిస్ట్రిబ్యూటర్ కొన్ని మిగిలిపోయినా సార్, డబ్బు కావాలంటే మళ్ళా 115 కోట్ల రూపాయలు మళ్ళా శాంక్షన్ ఇచ్చారు. టెండర్లు కూడా పిలుస్తా ఉన్నాం. అదేవిధంగా అనేక ఎత్తిపోత పథకాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా సాగునీరు అందిస్తా ఉన్నాం. కరెంటు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో 20,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో 1 నిమిషం కరెంటు ఇవ్వకుండా ఇటు రైతులకు కానీ, గృహంలో కానీ, వ్యాపారస్తులకు కానీ, పరిశ్రమలకు కానీ 1 నిమిషం సెకండ్ కూడా కరెంటు ఇవ్వకుండా రాష్ట్రంలో కడుపు నిండా కరెంట్ ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. వ్యవసాయం ప్రధాన ఆదాయం మన జిల్లా. రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చాం,
సబ్సిడీ మీద పరికరాలు ఇస్తా ఉన్నాం, సబ్సిడీ మీద ఇతర సామగ్రి ఇస్తా ఉన్నాం, పంట రుణాలు మాఫీ చేశాం. ఇప్పటికే రెన్యూవల్స్ కూడా దాదాపు 2,10,000 మందికి 1,100 కోట్ల రూపాయలు అప్పులు కూడా రెన్యూవల్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా హార్టికల్చర్ ముఖ్యమైనటువంటి వ్యవసాయం, అగ్రికల్చర్ వచ్చేదానికంటే ఉద్యాన పంటల ద్వారా మనం అధిక లాభాలు పొందవచ్చు. దానికోసం ఈ సంవత్సరం డ్రిప్ ఇరిగేషన్ కి, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కి, మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాం కింద నాబార్డ్ నుంచి 1000 కోట్లు అప్పు తీసుకొని రాష్ట్రంలో ఈ సంవత్సరం సుమారుగా 4 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేయబోతున్నామని చెప్పేసి కూడా రైతాంగాన్ని తెలియపరుస్తా ఉన్నాం. పాలియో కింద 75% సబ్సిడీతో పాలియో ఇస్తా ఉన్నాం. డ్రిప్ ఇరిగేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే 100%, బీసీకి అయితే 90%, చిన్నకారు సన్నకారు రైతు ఏ కులమైనా ఏ మతమైనా 90%, మిగతా వారికి 80%. భారతదేశంలో ఇంత భారీ సబ్సిడీ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతనే ఇది అమలవుతుందని చెప్పేసి కూడా మేము అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు రైతులకు ఈ సంవత్సరం పండే పంట వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, సోయాబీన్ కావచ్చు, వాటి కొనుగోలు కేంద్రాలు కూడా రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ అందే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. గోడౌన్స్ కూడా ఇదివరకు చాలా తక్కువ ఉండే, ఈసారి దాదాపు 100 కోట్ల ఖర్చుతో మనకి 2014-15లో 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం మొదలుకొని 2,000 మెట్రిక్ టన్నుల వరకు గోడౌన్ నిర్మించుకుంటా ఉన్నాం. ఒకవేళ ధర లేకపోతే ధాన్యాన్ని నిల్వ చేసుకొని రైతు బంధు పథకం కింద ధాన్యాన్ని దాచుకోవడానికి ఈ గోడౌన్ పనిచేస్తాయి. అదేవిధంగా మత్స్య కార్మికులకు 100% పైన మధ్య దళాల వ్యవస్థ నుంచి దూరం చేయడానికి 100% పైన మత్స్యకారులకు సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తా ఉన్నాం. ఇదివరకు ఎక్కడ లేదు, ఇప్పటికి దేశం ఎక్కడ లేదు. ఇదివరకు కేవలం 12,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఒక చెరువులో ఎన్ని చేప విత్తనాలు పడతాయో 1,00,000 కానీ 2,00,000 కానీ 10 లక్షలు కానీ ఉచితంగా 100% కార్మికులకు సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తెలియపరుస్తా ఉన్నాం. ఉన్న రోడ్డు కూడా చాలా ముఖ్యమైనటువంటి. నేను గతంలో మంత్రిగా చేశాను. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 22 జిల్లాలకు 300 కోట్ల రూపాయలు వచ్చాయి రోడ్ల కోసం. ఈ రోజు మన ఒక్క జిల్లాకే రహదారుల డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా 1,475 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి రోడ్డు మంజూరు జరిగింది. పంచాయతీరాజ్ రోడ్లు దాదాపు 578 కోట్లు మంజూరు జరిగింది. ఇది ఎక్కడ కూడా ఇంత జరగలేదు. ఈ రోడ్లను కూడా రిటర్న్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక బాధకర విషయం, ఎడ్యుకేషన్ విషయం మాట్లాడేటప్పుడు ఒక విషయం ప్రస్తావించాలి. ఈరోజే ఒక టీచర్ ప్రభావతి, మేడికొండ గ్రామం, పూడూరు మండలం, రంగారెడ్డి జిల్లా, స్వాతంత్ర దిన సందర్భంలో జెండా దాన్ని ఎగరవేసే క్రమంలో దాన్ని అమర్చడానికి వెళ్తుంటే దానికి పైన ఉన్నటువంటి కరెంటు వైర్ తాకి 4 పిల్లలకు షాక్ పడితే ఆమె వెంటనే గమనించి ఆ పిల్లలను బతికేయడానికి వారిని బతికిస్తూ తన ప్రాణాన్ని త్యాగం చేసుకుంది. చాలా బాధాకరం. ఆ మాతృమూర్తికి, ఆ టీచర్కి మనము నిండు మనసుతో వారికి భగవంతుడు ఆ కుటుంబాన్ని కాపాడాలని, ఆమెకు ఆత్మశాంతి చేకూర్చాలని, ఆమె చేసిన త్యాగం చిన్న త్యాగం కాదు, 4 పిల్లలు బతికించి తాను అమరుడైంది. కాబట్టి సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాన్ని ఘటిస్తా ఉన్నాను. అదేవిధంగా విద్య పట్ల కూడా మనం ప్రత్యేక శ్రద్ధ వహిస్తా ఉన్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్ మైనార్టీకి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తా ఉన్నాం. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ విద్యా సంస్థలు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తా ఉన్నాం. పోస్టులను భర్తీ చేయబోతున్నాం. పరికరాలు కొత్తగా ముందొస్తా ఉన్నాం. కొంత వైద్యం సైడ్ ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రంలో 17,000
970 బెడ్స్ ఉన్నాయి. టీచింగ్ ఆసుపత్రి కానీ, ఏరియా ఆసుపత్రి కానీ, 30 బెడ్ ఆసుపత్రి కానీ, ప్రైమరీ సెంటర్స్ కానీ మొత్తం కలుపుకుంటే 17,970 బెడ్స్ ఉన్నాయి. టీచింగ్ ఆసుపత్రులలో ఒక్క నెలకు ఒక్క బెడ్కు సూపరింటెండెంట్ గారి దగ్గర 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదే ఏరియా ఆసుపత్రులు అయితే ఒక్క బెడ్కు ఒక్క నెలకు మెయింటెనెన్స్ కోసము 4,500 ఇస్తున్నారు. మందుల కోసం వేరు, కేవలం ఆసుపత్రి మెయింటెనెన్స్ కోసం. ఆసుపత్రి మెయింటెనెన్స్ లో ప్రతిసారి సూపరింటెండెంట్ కమిషనర్ అడగాలి, గవర్నమెంట్ అడగాలంటే కష్టం లేకుండా ఇక్కడే తన సొంత నిర్ణయం తీసుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టే అధికారం సూపరింటెండెంట్ గారికి కలిగిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. హౌసింగ్ విషయంలో కూడా శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికి 4 సార్లు టెండర్ పిలిచాం, ఇంకా టెండర్ పిలుస్తా ఉన్నాం. త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతాం. మరొక ముఖ్యమైనటువంటిది సంక్షేమంలో ఆసరా పెన్షన్. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేదు, మన రాష్ట్రం ఇస్తున్నాం. దాదాపు మన జిల్లాలో వృద్ధాప్యుల పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, వితంతు పింఛన్ కానీ, చేనేత పింఛన్ కానీ, కలుగీత కార్మిక పెన్షన్ కానీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ కానీ, బీడీ కార్మిక వృత్తి కానీ, అభయస్థం కానీ మొత్తం కలిసి జిల్లాలో 3,83,105 మంది పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి వికలాంగులకు 1,500, వితంతు వృద్ధులకు 1,000 రూపాయలు. అంటే నెలకు దాదాపు మనకు నిజామాబాద్ జిల్లాలోనే 40 కోట్ల రూపాయల పెన్షన్ వస్తా ఉన్నాం. అదేవిధంగా పేదల సంక్షేమం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి వారి కమిట్మెంట్ ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇదివరకు 4 కిలో బియ్యం ఇచ్చేవారు, ఈ 4 కిలోలు ఇస్తున్నారు ఒక్కొక్క వ్యక్తికి రూపాయి కాడికి. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నాం పాఠశాలలో. ఆరోగ్య లక్ష్మి కింద అంగన్వాడీలో కడుపు అన్నం పెట్టిస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరుతో 51,000 రూపాయలు నగదిస్తా ఉన్నాం. దళితులకు భూ పంపిణీ 3 ఎకరాల చొప్పున పంపిణీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అమరవీరులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇచ్చాం. వారందరూ కూడా భర్తీ కూడా చేశామని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సాదా బైనామాలు ఎవరైతే చిన్నకారు సన్నకారు రైతులు తెల్ల కాగితం మీద భూమి కొన్న రాసుకుంటారో వాటన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఉచితంగా రిజిస్టర్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. చివరగా మీకందరికి మరొకసారి విజ్ఞప్తి, మొదటి స్థానం పొందే అమర్చారంలో, కానీ చెట్లను కూడా పెట్టిన చెట్లు కూడా కాపాడుకుందాం. పెట్టడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం అంతే ముఖ్యం. మనం 35% పచ్చదనాన్ని పొందగలిగితే వర్షం మన దగ్గరికి వస్తుంది, పంటలు బాగా పండుతాయి, మన దరిద్రం పోతుంది, శాశ్వత కరువు నిర్వహణ చర్యలు చేపట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి వారే కాకుండా జిల్లా ప్రజలందరూ మన మొదటి స్థానం వచ్చిన దానికి గర్విస్తూ ఆ యొక్క చెట్లను కూడా ఒక్క చెట్టు నష్టపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక చివరి విషయం, జిల్లాల ఏర్పాటు కూడా జరగబోతుంది. పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు కామారెడ్డి కూడా కొత్త జిల్లా కాబోతుందని చెప్పేసి కూడా మీకు అందరూ తెలియపరుచుకుంటూ, ఈ రోజు కార్యక్రమంలో హాజరైనటువంటి అధికారులకు, అనధికారులకు, పోలీస్ సిబ్బందికి, ఎందుకంటే పోలీస్ సిబ్బంది సేవలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి జిల్లాలో. ఎక్కడ కూడా శాంతి భద్రత విఘాతం కలగకుండా, ఎక్కడ ఏం నష్టం జరగకుండా ఇంతకుముందు చేసే ఎస్పీ గారు కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు విశ్వప్రసాద్ గారు కానీ చాలా చక్కగా శాంతి భద్రత కాపాడుతూ ఉన్నారు. మీ ప్రాణాలను తెగించినా సరే పోరాడుతూ ఉన్నారు. అందరికీ మత సామరస్యాన్ని కాపాడుతూ ఉన్నారు. జిల్లాను సామరస్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగానికి నేను మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా అభివృద్ధిలో మిగతా అధికార యంత్రాంగం అంతా అన్ని శాఖల వారు బంగారు తెలంగాణ సాధించుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కట్టినటువంటి కళలు మనం పూర్తి చేసి బంగారు తెలంగాణ సాధించడంలో మీరందరూ కూడా సహకరించవలసిందిగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.
ప్రగతిని రేపు స్వప్నాలు భవిష్యత్ ప్రణాళికలు ఆవిష్కరించినటువంటి మంత్రిగా అనుమతితో గౌరవ వందనాన్ని అధికారులు అనధికారులతో పరిచయం కార్యక్రమం సాగుతున్నటువంటి ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధించే దిశలో ఆవిష్కరిస్తున్నటువంటి పథకాలు గ్రామజ్యోతి ఆసర కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ హరితహారం ఇలా ఎప్పుడూ కూడా అండగా ఉంటామనే సందేశాన్ని ప్రజలు అందిస్తూ ఉన్నారు. గౌరవ అమాత్య శేఖరులు ఎన్నో ఏళ్ల కళ స్వరాష్ట్రం సాధించిన వేళ మన గౌరవ తెలంగాణ ధాన్యగరంగా వాసినటువంటి ఈ నూరి వారి ఆలోచన ఆశ శ్వాస ప్రజా సంక్షేమమే. మరొక ఆధ్యాత్మికవేత్త కూడా ఈరోజు తెలంగాణ తిరుపతిగా అనే లక్ష్యంగా సాగుతున్నటువంటి మన ప్రభుత్వం జిల్లాలోని శకటాలను కూడా పదవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ మొట్టమొదటిగా మన ముందుకు వస్తోంది చేపడుతున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని ప్రతి పథకాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది వ్యవసాయ శాఖ శతకం. గౌరవ అమాత్య శేఖరులు జిల్లాకి పూర్వ వైభవాన్ని చూస్తూ ఉన్నాం. పచ్చని చెట్లు రైతులకు విత్తన గ్రామ పద్ధతులు కూడా చేస్తోంది శాఖ. మరి ప్రస్తుతానికి సుమారు 32,000 హెక్టార్లు పసుపు పండ్ల తోటలు కూరగాయల తోటలు మరియు పూల తోటలు విస్తరించిన ఉద్యాన శాఖ మరింత బలోపేతమై ఉద్యాన శాఖ ద్వారా పాలిహౌస్ నిర్మాణానికి ఎస్సీ రైతులకు 90% సబ్సిడీపై ప్రతి ఎకరానికి 32.30 లక్షల రాయితీని అందిస్తోంది. అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక చక్కటి పండ్ల మొక్కలు కూరగాయలు అద్భుతమైన దృశ్యాన్ని శాస్త్ర పండిత విధానం ద్వారా లైవ్ గా మనకు అందిస్తోంది. నిజంగా దానిమ్మ విస్తరణ, నీటి కుంటల రాయితీ, ఇలా చెప్పుకుంటూ పోతే అందిస్తున్నటువంటి పథకాల సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చట్టం ముందుకొస్తోంది మంత్రి గారు మరియు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆసరా పింఛన్, బ్యాంక్ నుంచి శ్రీనిధి, TGMM వంటి ఆవిష్కరిస్తున్న పథకాలను దృశ్యాలను కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఆసరా పింఛన్ల ద్వారా 36 మండలాల్లో 4 మున్సిపాలిటీలు కలిపి వృద్ధాప్య వికలాంగులు చేనేత కార్మికుల అందిస్తున్నటువంటి ఆసరాను చూపిస్తూ ఉన్నారు. తర్వాత మన ముందుకు వస్తోంది దీన్ దయాళ్ గ్రామ కౌశల్య యోజన కింద 500 మంది యువతకు ఉపాధి శిక్షణను కూడా అందిస్తోంది. ఆవిష్కరిస్తున్నటువంటి పథకాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంస్థాగత నిర్మాణం, ఆసరా పింఛన్లు, బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి వంటి ఆవిష్కరిస్తున్నటువంటి పథకాలు మనకి చూపిస్తూ ఉన్నారు. 10 ముందుకు తోటికి పోదాం పైకి అంటూ మహిళా ఆర్థిక స్వాలంబన దిశగా సాగుతున్నటువంటి గ్రామీణాభివృద్ధి సంస్థ శతకం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వస్తోంది అటవీ శాఖ శతకం. ఈ పథకంలో మన జిల్లా
రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలిచి ఈరోజు మనకు అటవీ శాఖ టార్గెట్ను హరితహారం ఇచ్చినటువంటి టార్గెట్ ముందుగానే ఛేదించి మన జిల్లాలో ముందు స్థానంలో జరిగింది. హరితహారం రాష్ట్రంలో అటవీకరణకు నర్సరీల పెంపకం, భూసార తీవ్ర సంరక్షణ, స్టార్టెడ్ కందకాలు ఆ దృశ్యాలు మనకి చూపిస్తున్నారు. పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకంలో ఈ శాఖ సంపూర్ణంగా సఫలమైందని చెప్పవచ్చు. మొక్కల సంరక్షణ లక్ష్యంగా సాగుతోంది, మన ముందుకు ఇచ్చేస్తోంది. గ్రామీణ నీటి సరఫరా మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మన ముందుకు వస్తోంది. ప్రతి ఇంటికి మంచినీటి నల్ల కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి మరి ప్రతి నీటి గుట్టను కూడా ఒడిసి పడదామనే సందేశాన్ని అందిస్తోంది. సుఖ సందేశాలు మరుగుదొడ్డి మంచినీరున్న ఇల్లు సుఖ సందేశాలు హరివిల్లు అని మన ముందుకు వస్తోంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఈ శకటం ద్వారా అందిస్తున్నటువంటి ముస్కాన్, దీని ద్వారా తప్పిపోయిన పిల్లలు, వీధి బాలలు, బాల కార్మికులను చేరదీసి సరైన క్రమంలో విద్యావకాశాలను కల్పిస్తోంది ఈ శాఖ. బాలల హక్కులను కాపాడదాం, వారి భావితరాలకు పునాది వేద్దాం. బాలల రక్షణే దేశ రక్షణ. మాతృత్వం ఒక వరం, దత్తత ఒక మార్గం అనే చక్కటి సందేశాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది. మోడల్ అంగన్వాడీ గృహాన్ని దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఆపరేషన్ ముస్కాన్ తప్పిపోయిన పిల్లలకు, వీధి బాలలకు చేరదీసి వారికి విద్యావకాశాన్ని కల్పిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా, ప్రభుత్వ పాఠశాలకు సంబంధిత దృశ్యాన్ని కూడా చూద్దాం. పిల్లల్ని బడికి పంపుదాం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామనే చక్కటి సందేశం. అలాగే సఖీ కేంద్రాన్ని కూడా చూస్తున్నాం మనం. బేటీ బచావ్ బేటీ పడావ్ చక్కటి సందేశం మన ముందుకు వస్తోంది. పశు సంవర్ధక శాఖ శతకం సునందిని పథకం. నేటి దూడలే రేపటి కామధేనువులు. పెరటి కోళ్ల పుస్తకానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా పెరటి కోళ్ల కంపెనీ కేంద్రీయ సహకార సంఘాల అభివృద్ధి సంస్థకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తోంది. మన ముందుకు ఉంది మన జిల్లా. మొదటి విడత 658 చెరువులకు గాను 627 పూర్తి చేయడం జరిగింది. రెండవ విడత 604. విద్యాశాఖ సర్వశిక్ష అభియానికి సంబంధించిన శకటాన్ని స్వాతంత్ర దినోత్సవ శుభవేళ ఈ చిన్నారులు ఉన్నటువంటి బాలికలు అబలను తాము అన్నింటా ముందుంటాము. అత్యంత ప్రత్యేక ప్రతిభావంతులైన మన విద్యార్థులు తాము కూడా ఆత్మస్థైర్యంలో ముందుకు నడిచేందుకు చేయుతనందిస్తూ మన ముందుకు రానున్నారు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలనే సందేశాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు విద్యార్థులు. చంద్రశేఖరరావు గారి వారి పిలుపు మేరకు మన జిల్లాలో 473 గ్రామ పంచాయతీల్లో గ్రామస్తులందరూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి మెండైన ఆత్మవిశ్వాసంతో ముందుగా ఉన్నారు.
हजारों बात रोशंगे लगती सी निगाहों में लगती सी निगाहों में कफन हम बांध के निकले हैं आजादी की राहों में कफन हम बांध के निकले हैं आजादी की राहों में निशाने में जो रहते हैं निशाने से नहीं डरते देश मेरे मेरी जान है तू देश मेरे मेरी जान है तू देश मेरे मेरी शान है तू देश मेरे मेरी शान है तू आजा आजा दिन शामी आने के पहले आजा सच्ची में मिल जाने हमारी है नच नच कोरियों पे रात बिताई है अखियों की नींद मैंने धूपों से मुरादी गिर गिर गावे मैंने जिंदगी बनाई है సిద్ధంగా ఉండాలండి 180 మంది విద్యార్థులకే మన దేశ के धरती అంటూ మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వీరి తర్వాత మన తెలంగాణకు హరితహారం Hoy la
లేదు అందరూ ఒకటై రారండో లేరండో ఇరారండో ఊరు వాడా కదలండో సాటి మనిషిగా తోటి వారికి ఉపకారాలెన్నో చేయొచ్చు సాయం పొందిన మనుషులు నిన్ను స్వార్థంతోనే మరవచ్చు సాటి మనిషిగా తోటి వారికి ఉపకారాలెన్నో చేయొచ్చు సాయం పొందిన మనుషులు నిన్ను స్వార్థంతోనే మరవచ్చు మొక్కకు సాయం చేస్తే 10 అందరూ నీకు సాయం చేయును ప్రేమకు నీవు నాటిన చెట్టు తరతరాలు నిన్ను నిలబెట్టు లేరండో ఇరారండో ఊరు వాడా కదలండో పిల్లా జిల్లా భద్రత కోసం బ్యాంకుల పైసలు కూడేస్తాం దేనికో దానికి ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఈ పిల్లల భవిష్యత్తుకై మొక్కలు పెంచి ఫలాలు దిద్దాం లేరండో ఇరారండో ఊరు వాడా కదలండో హొయ్యాలా 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 నీలంతా పచ్చగా ఊగాలా చెట్లను పెంచట వానలు కురిసెను కురిసిన వానతో చెరువులు నిండెను నిండిన నీళ్లతో పంటలు పండెను పండిన పంటతో ఊరే బతికెను హరితహారముతో మొక్కలు నాటి పల్లెను పచ్చగా మార్చుదామురా చెట్లను పెంచామురా చెరువులను నింపాలి నాకి వచ్చిందని కాదు దేశానికి నేనేం చేశానన్నది ముఖ్యం ఇలా ప్రతి तुझ पे वाला
యాగమూర్తుల యొక్క యాగ ఫలము ఆకుపచ్చ రంగు అందించినది ఏమి సస్యశ్యామల కీర్తిశ్రారణ్య ధర్మ చక్రములోని మర్మమేమి గలదు ధర్మవర్తమన దైవం ఉంటుంది. మన స్టూడెంట్ యూనిట్ వాళ్ళు సుద్దగలి విద్యార్థులు తర్వాత విజ్ఞాన్ హై స్కూల్లో అనుకుంటున్నారు. Look
అంతటికి ఎత్తనాదం ఆదర్శం కావాలి మన హక్కు చిహ్నము బతుకమ్మ నవ్వాలి రంగుల పువ్వులు పూయాలి మన బాధ్యత మొక్కలు నాటాలి
విజయాన్ని ఎస్పీ గారిని, గౌరవ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ గారిని, మేయర్ గారిని, జడ్పీ చైర్మన్ ముందుగా మనల్ని అలరించినటువంటి స్వాతంత్ర దినోత్సవం వారి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని అభిలషిస్తూ ఆహ్వానిస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. విద్యార్థులంతా కూడా नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। తర్వాత సిఎస్ శ్రీనివాసరావు, సిఎస్ సిఐ ఎస్ శ్రీనివాసరావు సిఐ, శ్రీనివాసరావు గారు సిఐ, తర్వాత జె వీరయ్య గారు ఎస్ఐ, తర్వాత బి హనుమంతు గారు SC 110 ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్. సేవా పథకం శ్రీ ఎస్ గంగారెడ్డి గారు రిటైర్డ్ ARSI ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్. మహమ్మద్ MD మహమూద్ ఖాన్ గారు SC 205 ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్. చివరిగా తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి అవార్డులు అందజేయబడుతున్నాయి. దయచేసి జిల్లా శాఖ అధికారులు కూడా వారితో పాటు రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎస్ లాల్ సింగ్ గారు ARSI ఉత్తమ సేవా పథకం AR హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్. डेंजल रोज गाరు రిటైర్డ్ 600 उधर ऐसा उधर जाइए सर उधर सर अर्जुन ఖాన్ గారు SC 205 మేడం ఉత్తమ సేవా పథకం కింద శ్రీఎల్ మేఘారాం గారు ARSI AR హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్. వారి పథకం ఎల్ మేఘారాం గారు జిల్లా అధికారులకు సంబంధించిన అవార్డులు దయచేసి అందరూ సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ వారితో పాటు జిల్లా అధికారులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సంబంధిత శాఖ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిజామాబాద్ దుర్గా ప్రమీల గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిజామాబాద్. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిజామాబాద్ దుర్గా ప్రమీల గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిజామాబాద్. తర్వాత సిద్ధం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల గారి తరఫు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఉపేందర్ రెడ్డి గారిని CEO స్టెప్ నిజామాబాద్. తర్వాత రాము గారు డిస్ట్రిక్ట్ కల్చర్ నిజామాబాద్. రాము గారి తర్వాత నేను సాదరంగా సునందరాణి గారు DD హార్టికల్చర్ నిజామాబాద్ అవార్డును స్వీకరిస్తున్నారు. వీరి తర్వాత నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను జగన్మోహన్ గారు. వీరి తర్వాత కలెక్టరేట్ నిజామాబాద్ సంబంధించిన అవార్డు, దానికి సంబంధించిన వాళ్ళంతా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. శాఖ NPR వై వెంకటేశ్వర్లు గారు అసిస్టెంట్ డైరెక్టర్. తర్వాత జి నగేష్ గారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి. NPR వై వెంకటేశ్వర్లు గారు అవార్డుని స్వీకరిస్తున్నారు. వారి తర్వాత జి నగేష్ గారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి.
కామారెడ్డి. ప్రధానోత్సవం డి శ్రీధర్ గారు కలెక్టరేట్ నిజామాబాద్. శ్రీధర్ గారు, శ్రీకాంత్ గారు, తర్వాత వై శ్రీనివాస్ డిటి, దేవి సింగ్ గారు సిసిటి జాయింట్ కలెక్టర్, దేవి సింగ్ గారు సిసిటి కలెక్టర్, దేవి సింగ్ గారు సిసిటి జాయింట్ కలెక్టర్, బి వేణుగోపాల్ గారు సీనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్ నిజామాబాద్, జూనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్. దయచేసి అందరూ సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నానండి. క్రమంలో రావాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళంతా సిద్ధంగా ఉండాలి. వేణుగోపాల్ అసిస్టెంట్ కలెక్టరేట్, పి విజయేందర్ రెడ్డి గారు జూనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్, వీరి తర్వాత కార్తిక్ గారు ఈ మేనేజర్. తర్వాత కార్తిక్ గారి తర్వాత సులోచన గారు ఆఫీస్ సబార్డినేట్ కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్, తర్వాత సిద్ధి పిసి నెంబర్ 108. వీరంతా సంబంధించిన వాళ్ళు. సంబంధిత అధికారిని కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. కలెక్టరేట్ సంబంధించిన అవార్డుల తర్వాత సుదర్శన్ గారు వారి తర్వాత ఆర్టీఓ ఆఫీస్ గౌతమ్ గారు సిద్ధంగా ఉన్నారండి. గౌతమ్ గారు, రాజేశ్వర్ గారు తర్వాత శ్రీమతి శ్రీలేఖ జూనియర్ అసిస్టెంట్ తహసీల్దార్ గారు విఆర్ఓ దోమలెడ్డి. నాసిర్ గారు ఆఫీస్ సబార్డినేట్ తహసీల్దార్ ఉంటారు. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ కామారెడ్డి వారు, రవీందర్ గారు తహసీల్దార్ గాంధారి, తర్వాత స్మృతి గారు ఏఆర్ఐ అసిస్టెంట్ ఆఫీసర్ ఆర్టీఓ కామారెడ్డి, హరీష్ గారి తర్వాత ఏడి నరసింహారెడ్డి గారు విఆర్ఓ చిన్నమాలారెడ్డి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారండి. ఆనంద్ కుమార్ గారు భాస్కర్, తర్వాత ఏ భాస్కర్ గారు ఎస్డిపిఓ కామారెడ్డి, హెచ్ వెంకటేశ్వర్లు గారు ఇన్స్పెక్టర్, హెచ్ వెంకటేశ్వర్లు గారు ఇన్స్పెక్టర్ పోలీస్ నిజామాబాద్ రోడ్ ఆఫీస్, సంజీవ్ కుమార్ వెంకటేశ్వర్లు గారు ఇన్స్పెక్టర్ పోలీస్ నిజామాబాద్ రోడ్ ఆఫీస్, 9 మార్కులు. మసీద్ ఖాన్ గారు ఏఎస్ఐ, ఖాన్ గారు ఏఎస్ఐ పిఎస్బి 2. వీరి తర్వాత బాబురావు గారు సిద్ధంగా ఉన్నారండి. వీరి తర్వాత ఈ బాబురావు గారు ఎస్సీ 1067 1EPS, తర్వాత వసంతరావు గారు సిద్ధంగా, బాబురావు గారు 1067, వసంతరావు గారు ఎస్సీ లాల్ గారు ఎస్సీ 648 గాంధారి పిఎస్, నెక్స్ట్ శ్రీ రామగౌడ్ గారు పీసీ 1.46 డాక్ స్క్వాడ్ ఇయర్, తర్వాత నెక్స్ట్ శ్రీనివాస్ గారు, తర్వాత ఎల్ బాబా గౌడ్ గారు రెడ్డి గారు ఎస్సీ 340 ఎంపీ సెక్షన్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్, ఎస్ మానస్ రెడ్డి గారు, తర్వాత పీసీ 1671, తర్వాత అబ్దుల్ హమీద్ గారు సిద్ధంగా ఉన్నారండి. నర్సింగ్ రాఘోడ్ గారు పీసీ 133 సిసిఎస్ నిజామాబాద్, వీరి తర్వాత సిహెచ్ శ్రీనివాస్ గారు జూనియర్ అసిస్టెంట్ డిపిఓ నిజామాబాద్, తర్వాత ఎం జీవన్ కుమార్ రెడ్డి వాడు సిద్ధంగా ఉండాలి. తర్వాత సిఇఓ జెడ్పీకి సంబంధించిన అవార్డు ఇవ్వబడతాయి. తర్వాత తిరుపతి రెడ్డి గారు ఎస్సీ 727. సంబంధించినవి సంబంధించిన కూడా అందరూ ఒకేసారి రావచ్చు. పీడీ డ్రామాకు సంబంధించిన అవార్డ్స్ అండి. పీడీ డ్రామా గారు గంగాధర్ గారు, నర్సయ్య గారు, రమేష్ గారు, వీళ్ళందరికీ కూడా అవార్డు ప్రధానం చేయాల్సింది. సిపిఓ గారిని, తర్వాత సిపిఓకి సంబంధించిందండి అన్నపూర్ణ గారు,
సిజిఓకి సంబంధించినవండి కుమారి టి అన్నపూర్ణ గారు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినది డిఓ గారిని వేదిక పెట్టి గ్రూప్ మొత్తం శ్రీనివాస్ గారు ఎస్ఏ మ్యాథ్స్, శేఖర్ గారు బోధన్, సత్యం గారు ఎస్ఏ మ్యాథ్స్ సంబంధించిన అవార్డు అండి. సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. మన కోఆర్డినేటర్ తర్వాత డిస్ట్రిక్ట్ ఫార్మ్ హౌస్ సంబంధించింది మొత్తం గ్రూప్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత జైల్ డిపార్ట్మెంట్ రవిశంకర్ గారు ప్రొహిబిషన్ సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ జైల్ నిజామాబాద్. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సత్యనారాయణ గారు, జయచంద్ర గారు, సుజాత గారు, వీరందరినీ కూడా నేను వేదికపైకి సాధారణంగా కోరుతున్నాను. తర్వాత డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీమతి సింగ్ గారు, సూపర్వైజర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ. తర్వాత వీరిని ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ ఎం భరత్ గారు, డాక్టర్ ఎల్ ప్రభాకర్ గారు, ఎం నారాయణ గారు, జాయింట్ డైరెక్టర్ యాన్యువల్ హస్బెండరీ. తర్వాత బీసీ వెల్ఫేర్ వార్డు సిద్ధంగా ఉన్నారండి. ఇరిగేషన్ సర్కిల్ జీ దేవేంద్ర గారు, జి నారాయణ గారు, కే ఉమా గారు. వీరి తర్వాత వెంకటేష్ గారు, ఆర్ రామచంద్ర గారు, ఈ ఆపరేషన్ అండ్ లైన్మెన్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ. వీరికి సంబంధించిన వాళ్ళు వీరందరి తర్వాత లైన్గా ఉండాలని చూస్తున్నాను. ఆహ్వానిస్తే ముగ్గురిని కూడా అవార్డు స్వీకరించాల్సిందిగా. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ విశాఖర్ గారు, ఎస్ రమాదేవి గారు, వీరందరి తర్వాత ఆంధ్రప్రదేశ్ నిజామాబాద్ గడ్డం భాస్కర్ గారు, యూనివర్సిటీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధిత శాఖాధికారిని కూడా భాగం పంచుకోవాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. వీరి తర్వాత సీనియర్ సిటిజన్ నిజామాబాద్ వారిని ఈ రాహుల్ గారు, ఆఫీసర్ వారిని మధుసూదన్ రెడ్డి గారు, ఐపీఓ ఎం మధుసూదన్ రెడ్డి గారు, తర్వాత మధుసూదన్ గారు డ్రైవర్ వారికి. ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఏ రాజేందర్ రెడ్డి గారు, డ్రైవర్. తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వీరి తర్వాత నర్సరీ గారు, ప్రీ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ అన్నా नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने यूं